ఎస్సీ ఉపకులాలను కించపరిచేలా మాట్లాడిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం ఉపకులాల సాయం లేకపోతే అసలు దండోర ఉద్యమమే లేదని గుర్తు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు స్వామ మోర్చి సత్యనారాయణ పాల్గొన్నారు. మరోసారి ఉపకులాలను కించపరిచేలా మాట్లాడితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమాజంలో దళితులంటేనే ఒక తక్కువ భావం ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది దళితుల్లోనే అణగారినటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి మా ఎస్సీ ఉపకులాలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం దళితుల జనాభాలో 34% ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా అనేక వృత్తులు నిర్వహిస్తూ ఈ దేశ చరిత్ర సంస్కృతిని కూడా భవిష్యత్ తరాలకు అందిస్తూ అనేక చిన్న చిన్న చేతి వృత్తులు చేస్తూ ఇలా గొర్రెల కాపర్లుగా కానీ చిందు యక్షగాన కళాకారులుగా కానీ మా జాంబపురాలను చెప్పేటువంటి డక్కలి సోదరులు కానీ పొద్దున్న లేస్తే మీకు ఎక్కడైనా కనిపించేటువంటి తోలును నమ్ముకొని పనిచేస్తున్నటువంటి చెప్పులు కుట్టే మా మోచిలి సంగరలు కానీ ఇక్కడ పూజారులుగా ఉండేటువంటి మా మాల జంగము మాదిగ జంగము మా మిత్తయ్య వార్లు మరి శవకర్మలు నిర్వహించేటువంటి మా బేడగుడుగ జంగాలు ఇట్లా ప్రతి వృత్తిలో కూడా ప్రతి ఊరిలో కూడా ఆ ఊరి జనాభాకు తలలో నాలుకలా ఉండేటువంటి మా ఉపకులాలు ఇవాళ కొంతమంది ఇంత జనాభా ఉండి ఇప్పటి వరకు కూడా దళితులకు అందేటువంటి ఏ ప్రయోజనాలు కూడా పొందకుండా ఇవాళ వీళ్ళొచ్చి చేస్తారు వాళ్ళొచ్చి చేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ అనేక దళిత సంఘాల వెంట తిరిగి 75 ఏళ్ళుగా అణచివేతకు గురవుతున్నటువంటి మా కులాలు ముఖ్యంగా ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా బయటకు రానటువంటి మా మాంగు కులం కానీ మా మారు కులం కానీ మా నేతకాని కులం కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో లక్షలాదిగా ఇలా ఉపకులాల జనాభా ఉన్నది. దాదాపు ఈ రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల జనాభా ఉన్నది. మరి ఇంత జనాభా ఉండి మా వాటా కోసం మేము పోరాడుతున్నప్పటికీ కూడా ఇలా కొంతమంది వ్యక్తులు ఇలా ఈ కులాలను కించపరిచే విధంగా మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్ని జాతులను కలిపి ఏకం చేసినటువంటి భారతదేశం మనది. దీంట్లో అన్ని ఆ వ్యవస్థ నిర్మాణంలో లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఆలోచనలను మళ్ళీ సమాజం మీదకి రుద్దాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో మానవవాదాన్ని తగ్గించి మనువాదాన్ని పెంచాలన్నటువంటి వ్యవస్థ నిర్మాణం కాబోతున్నది. మా దళిత సోదరుల కోసం దళితుల ఉన్నతి కోసం సామాజిక పోరాటం చేస్తున్నటువంటి మా అన్న మందకృష్ణ మాదిగ ఈరోజు మానవవాదిగా ఉంటాడా మనువాదిగా మారతాడా తేల్చుకోవాల్సిన అవసరం ఆయనకు ఉన్నది. ఇవాళ మేమందరం కూడా మా అన్నగా గుర్తించి మా అందరికీ న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఆయన పోరాటంలో మేము భాగస్వామ్యమైనాం. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపులో మేము ముందున్నాం. ఆయన డప్పు చెప్పు అన్నటువంటి ఉద్యమంలో కూడా ప్రతి గ్రామాన డప్పు చెప్పు ఉద్యమంగా మనం ముందుకొచ్చి పనిచేసినటువంటి వాళ్ళం ఉన్నాం. మరి ఇప్పుడు ఈరోజు ఒక ఉపకులానికి సంబంధించి ఒక ఎంపీ టికెట్ను కేటాయించిన ద్వారానే నీ మనస్సులో ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి ఆలోచనను ముందుకు తీసుకొచ్చి ఇది మాదికలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పార్టీ అని చేయడం అనేది ఎంతవరకు సమంజసం అవుతుందో ఆయనే తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.